గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. గాడిదతోనే ఎందుకు చేయించాలి? ఎంత గొప్ప, ఎందుకు తెలుసా? అది ఎంత బరువు వేసినా, నా మీద ఎంత బరువు వేసామని మాట్లాడదట, ఈడ్చుకొని పోతానే ఉంటుందంట. నీ మీద ఎంత భారం దేవుడు వేసినా, థ్యాంక్ యూ యేసయ్యా, నీ భారం మోసుకుంటూ స్వార్థ భారాన్ని తీసుకెళ్తూ అనేక మందికి చాడుతానని చెప్పగలుగుతావా నువ్వు? అమ్మా కాసేపు వచ్చి ప్రార్థన చేయమ్మా మందిరానికి వచ్చంటే ఏం చెప్తావు తెలుసా? గంట అయింది, వాక్యం టైం చూసుకుంటావు, సమయం అయిపోదు, ఇన్ని రకాలమైన ఆలోచనలతో ఉంటావు. కానీ ఏ రోజు కూడా గాడిద మీద బరువు వేసే యజమానుడితో, యజమానుడా నా మీద ఇంత బరువు వేసామని మాట్లాడదట. ఎంత వేసినా మోయడమే పని. దేవుడు ఈరోజు అంటున్నాడు, నా సువార్త భారాన్ని మోయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దాని కొరకు ఏం చేయటానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావా?